హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు ఏమి ఉంటాయంటే డ్రైవరు, క్లర్క్ ఇలాంటి పొజిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి హైదరాబాద్లో ఉండే ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ నుంచి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్లో ఉండే ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ నుంచి, అలాగే మనకు దగ్గరలో ఉండే చెన్నై, బెంగళూరు ఇలాంటి అన్ని కమాండ్స్ నుంచి మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తాను. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే దాంతోపాటు మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలానే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో డెఫినెట్గా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మనం ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. యాక్చువల్గా ఇది మనకి న్యూస్ పేపర్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయలేదు మనకి. ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్, ఐ మీన్ అదే ఈ ఆగస్ట్ 3 నాకు తెలిసి పోస్ట్ చేస్తారనుకుంటా. లాస్ట్ డేట్ కూడా మనకి సెప్టెంబర్ 1 వరకు ఉంది. ఈలోపే మనం అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ చూద్దాం. ఇదిగోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఇదిగోండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ వేరియస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ యూనిట్స్ మెన్షన్డ్ బిలో. ఇక్కడ మనకి వేరియస్ ఎయిర్ ఫోర్స్ కమాండ్స్ ఇచ్చాడు అనమాట. ఆ కమాండ్ నుంచి ఇండివిజువల్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అడ్రస్ దేర్ అప్లికేషన్ టు ది కన్సర్న్డ్ స్టేషన్ యూనిట్ అన్నాడు. అంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ ఇచ్చాడు చూసారా. ఈ పోస్టల్ అడ్రస్ అంటే కమాండ్ నేమ్ ఇచ్చాడు, పోస్టల్ అడ్రస్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, న్యూఢిల్లీలో ఉండే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ నుంచి ఆ యూనిట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆ కమాండ్లో ఉండే ఈ యూనిట్స్లో ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఆల్మోస్ట్ మనకి 3 కేటగిరీస్ ఉన్నాయండి. లో డివిజన్ క్లర్క్ ఒకటి, ఇంకోటి హిందీ టైపిస్ట్ ఒకటి, ఇంకోటి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఒకటి. ఈ 3 కేటగిరీస్కే డిఫరెంట్ యూనిట్స్ కమాండ్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందనమాట. ఇండివిజువల్గా చూసుకుంటే మీకు న్యూఢిల్లీలో ఉండే కమాండ్స్ అనమాట. న్యూఢిల్లీ కమాండ్లో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ న్యూఢిల్లీలో నుంచి ఉండే కమాండ్లో డిఫరెంట్ యూనిట్స్ ఇవ్వండి. కమాండ్ ఆఫీసరు, హెడ్ క్వార్టర్స్, డబ్ల్యూసి ఇవి ఇచ్చాడు కదా. ఇది కమాండ్ యూనిట్ అనమాట. ఈ యూనిట్లో లోయర్ డివిజన్ క్లర్క్కి 4 పోస్టులు, అలా డిఫరెంట్ కమాండ్ నుంచి డిఫరెంట్ యూనిట్స్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు ఏ యూనిట్లో ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఆ అడ్రస్ ఉంది కదా, పోస్టల్ అడ్రస్, ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలన్నమాట. అప్లికేషన్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో చూద్దాం. ఇంకా మనం డౌన్కి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇదిగోండి హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్. ఈ ట్రైనింగ్ కమాండే మనకు దగ్గరలో ఉన్న కమాండ్స్ అనమాట. చూసుకుంటే ఇక్కడ బెంగళూరు, ఇదిగోండి బెంగళూరులో హుబ్లీలో ఉండే ఒక యూనిట్ ఇది ఇక్కడ ట్రైనింగ్ కమాండ్లో ఉండేది. అలాగే బెంగళూరులో ఇంకొక యూనిట్, ఇవన్నీ బెంగళూరు యూనిట్స్ అనమాట. అలానే ఇక్కడ చెన్నై యూనిట్ కూడా ఉంది. ఇదిగోండి చెన్నై యూనిట్ చూసుకుంటే ఇక్కడ కూడా లో డివిజన్ క్లర్క్, సివిల్ డ్రైవర్ ఒకటి. ఇదిగోండి 7 పోస్టులు ఉన్నాయి. అలానే మనకి సికింద్రాబాద్లో కూడా ఉంది కదా. సికింద్రాబాద్ ఇదిగోండి కమాండ్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ నెంబర్ 2 సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్లో ఉండే ఈ యూనిట్ నుంచి కూడా మనకి లో డివిజన్ క్లర్క్ పొజిషన్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అలాగే మీకు ఇదంతా పోస్టల్ అడ్రస్ అనమాట. మీరు ఏ అడ్రస్కి అంటే ఏ పొజిషన్కి ఏ యూనిట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. ఓకేనా. ఆ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో చూద్దాం క్లియర్గా. ఇదిగోండి పోస్టల్ అడ్రస్ ఇచ్చాడు కదా. ఇది కూడా సికింద్రాబాద్ యూనిట్లో హిందీ టైపిస్ట్ పొజిషన్స్ ఈ 2 కూడా. ఓకేనా. అండ్ అలాగే హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండ్ ఎక్కడ ఉందంటే నాగపూర్. మీరు ఏ కమాండ్కి అప్లై చేయాలనుకుంటే ఆ కమాండ్లో వేకెన్సీస్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయాలి. మీకు ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అక్కడే అప్లై చేయాలనుకున్నా పర్లేదు, లేదు మనకు దగ్గరలో బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇలా అప్లై చేయాలనుకున్నా అది మన ఇష్టం అనమాట. ఓకేనా. ఇక్కడే అప్లై చేయాలని రూల్ అయితే ఏమీ లేదు.
మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అన్ని, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని కమాండ్స్కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇవన్నీ వేకెన్సీ డీటెయిల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి కమాండ్ అలాగే యూనిట్స్ దానిలో ఉండే వేకెన్సీ డీటెయిల్స్. ఇవ్వండి ఇక్కడ ఏంటిది న్యూఢిల్లీలో ఉండే ఈ కమాండ్ నుంచి, ఈ యూనిట్ నుంచి 24 వేకెన్సీస్ ఉన్నాయి లో డివిజన్ క్లర్క్కి. చూసుకోండి మీకు ఎక్కడ వేకెన్సీని బట్టి ఎక్కడ అప్లై చేసుకుంటే బెటర్ అనేది. ఎక్కువ పొజిషన్స్ ఉన్న దగ్గర కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అలానే మీకు అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి చూస్ చేసుకోండి ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ ఫర్దర్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ లో డివిజన్ క్లర్క్ అనే పొజిషన్ ఉంది కదా, లో డివిజన్ క్లర్క్ పొజిషన్కి అలాగే హిందీ టైపిస్ట్కి ఏం ఉండాలంటే మీకు ఇక్కడ 12th క్లాస్ పాస్ అని అడిగాడండి. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దాంతోపాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. మీకు స్కిల్ టెస్ట్ కూడా పెడతాడు, సెలక్షన్ ప్రాసెస్ కూడా చూద్దాం. స్కిల్ టెస్ట్ కూడా పెడతాడు, అంటే మీరు 12th క్లాస్ పాస్ అయ్యి మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేస్తారు కదా, మీకు రిటర్న్ ఎగ్జామ్ దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాడు. ఆ స్కిల్ టెస్ట్లో మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు, క్వాలిఫై చేస్తాడు అనమాట. ఓకేనా. లో డివిజన్ క్లర్క్ అయితే మీకు, అలాగే హిందీ టైపిస్ట్కి మీకు ఇంటర్మీడియట్ ఉండి దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. ఇంకా అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 25 years ఉండాలండి. ఓకేనా. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. 3 years ఫర్ ఓబీసీ, అలానే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓకేనా. ఇదంతా కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక పొజిషన్ ఉంది కదా, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అని. ఇది కూడా మీరు చూసుకుంటే మెట్రికులేషన్ అండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అనేవాడు. దాంతోపాటు మీకు అంటే 10th క్లాస్ ఉండాలి, దాంతోపాటు వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ వెహికల్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలానే మీకు డ్రైవింగ్ నాలెడ్జ్ ఉండాలి, మోటార్ మెకానిజం కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన 2 పొజిషన్లు చూసుకుంటే 3 పొజిషన్లు లో డివిజన్ క్లర్క్, అలానే హిందీ టైపిస్టు, ఇంకోటి డ్రైవరు. ఈ లో డివిజన్ క్లర్క్ హిందీ టైపిస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, 12th standard పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. హిందీ టైపిస్ట్కి, లో డివిజన్ క్లర్క్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 అండి. 3 పొజిషన్లు కూడా పే లెవెల్ 2, అంటే మీకు ఆల్మోస్ట్ 35,000 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. మంచి ప్యాకేజ్ డెఫినెట్గా మీకు. ఆల్మోస్ట్ అంటే డిఫెన్స్ సివిలియన్ సర్వీస్ కాబట్టి డెఫినెట్గా మీకు ఫెసిలిటీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై మీకు అలానే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. స్కిల్ టెస్ట్ దేనికి అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే మీకు మోటార్ వెహికల్ డ్రైవింగ్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ సిలబస్, రిటర్న్ ఎగ్జామ్కి సిలబస్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఎల్డీసీ హిందీ టైపిస్ట్కి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీషు, అలానే న్యూమరికల్ యాప్టిట్యూడ్, దాంతోపాటు జనరల్ అవేర్నెస్, వీటిపైన మీకు టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఇవ్వండి ద క్వశ్చన్ ఆన్సర్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ. తెలుగులో మాత్రం ఉండదండి, ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో మీకు వెయిటేజ్ అనేది ఎలా ఉంటుందంటే స్కిల్ టెస్ట్ కూడా పెడతాడు కదా, స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరేనండి. ఇదిగోండి స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే. మీకు వెయిటేజ్ 100% వెయిటేజ్ మాత్రం మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. సో రిటర్న్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి మీరు రాస్తే డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. ఇంకో లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి. అప్లికేషన్ అనేది మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అయిన తర్వాత 30 days లోపు అప్లై చేయాలని. ఇది మనకి నెక్స్ట్ మంత్ 3rd పబ్లిష్ అవుతుంది. అండ్ అలానే లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు September 1st వరకు ఉంటుంది. ఈలోపు మీకు అక్కడికి అప్లికేషన్ వెళ్ళిపోవాలి. ఓకేనా. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలానే చూసుకుంటే మీకు ఇదిగోండి అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే ఇదిగోండి అప్లికేషన్ ఫర్ ది డ్యూలీ టైప్డ్ ఇంగ్లీష్ హిందీ టైపింగ్, అంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇక్కడ ఫార్మేట్ ఇచ్చాడు, అలా టైప్ చేసి మీరు ఫోటోగ్రాఫ్ దానిపైన అంటించి దానికి క్రాస్గా కూడా సైన్ చేయాలి. ఇంకోటి దాంతోపాటు అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా మీరు ప్రతి డాక్యుమెంట్ పైన సైన్ చేయాలి. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ స్టాంప్ కూడా ఒకటి పెట్టాలన్నమాట. అంటే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఒకటి పెట్టి దానిపైన 10 రూపీస్ స్టాంప్ కూడా పేస్ట్ చేయాలి. ఎందుకంటే మీకు హాల్ టికెట్ పంపించేది ఆ ఎన్వలప్తోనే. సో మీ సర్టిఫికెట్స్, మీ ఫోటో అంటించి అప్లికేషను, దాంతోపాటు మీ సర్టిఫికెట్స్, ప్రతి సర్టిఫికెట్ మీద సైన్ చేసి, అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ స్టాంప్ ఒకటి, అంటే ఎన్వలప్ కవర్ ఒకటి, 10 రూపీస్ స్టాంప్ ఒకటి అంటించి, ఇవన్నీ కూడా మీరు ఏ కమాండ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ యూనిట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనిట్కి పంపించాలి, ఆ అడ్రస్కి. బట్ అప్లికేషన్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ 3 పోస్టులు ఇచ్చాడు కదా, డ్రైవర్ ఒకటి, ఎల్డీసీ ఒకటి, అలాగే టైపిస్ట్ ఒకటి, హిందీ టైపిస్ట్. ఈ 3 పోస్టులు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఎల్డీసీ అయితే లోవర్ కేటగిరీ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, అవన్నీ కూడా మెన్షన్ చేసి ఆ అడ్రస్కి పంపించాలన్నమాట. ఓకేనా.
మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏ అడ్రస్కి మీరు పంపిస్తున్నారో, అంటే మీరు ఏ కమాండ్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గానే మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా, వెళ్ళి రావడానికి మీకు టీఏ ప్రొవైడ్ చేయడండి, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఇదిగోండి అప్లికేషన్ ప్రొఫార్మా ఇచ్చాడు ఇక్కడ, ఇదంతా కూడా మీరు టైప్ చేసుకొని, ఇది యాక్చువల్గా మనకి న్యూస్ పేపర్ కదా, న్యూస్ పేపర్లో క్లియర్ కట్గా లేదు. ఒకవేళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మీకు అప్లికేషన్ కూడా నేను మీకు డీటెయిల్స్లో అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అప్లికేషన్ కూడా. ప్రస్తుతానికైతే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అది డిస్క్రిప్షన్లో పెట్టాను, దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇదిగోండి ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పోస్ట్ అప్లోడ్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు. ఇక్కడ చూడండి ఫోటో అంటించి సెల్ఫ్ సైన్ చేయాలి క్రాస్గా. మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలండి ఇది మాత్రం. అలాగే మీకు ఏ మంత్, ఏ ఇయర్, ఎన్ని డేస్, అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్కి ఈ రోజుకి మీరు అప్లై చేసిన రోజుకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, అది కూడా. ఓకేనా, మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, మీ క్యాస్ట్, అలాగే క్వాలిఫికేషను, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి టైప్ చేసి రిటర్న్ అంటే మీరు రాసి డీటెయిల్డ్గా సిగ్నేచర్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్, ఏ పోస్ట్కి అయితే మీరు ఏ కమాండ్కి అయితే పంపించాలనుకున్నారో ఆ కమాండ్కి అప్లికేషన్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఆ కమాండ్కి పంపించండి. ఇవన్నీ డీటెయిల్స్. మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉంది, సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ అడగలేదు, టైపింగ్ నాలెడ్జ్ వస్తే చాలు. సో డెఫినెట్గా అందరూ అప్లై చేయండి. ఇవి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.